తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు విడుదల చేయాలని స్కూల్ ఆయాలకు బకాయిలు పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు। కానీ పిల్లోడికి రూపంలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి, సాంబార్తో పెట్టేసి కొట్టుకున్నారు। కానీ మెను మార్చేసి మెనుకు తగ్గట్టు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళు, పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టాలని చెప్తున్నామండి। ఈ రోజున స్కూల్ అన్నీ కూడా మధ్య చేస్తారండి। 2004 నుంచి కూడా ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం। ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతులు కాలినా కాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తున్నాం। అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేసి అక్కడ 10 మంది పిల్లలు 4 పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు। స్కూల్లో ఎవరికి తీరని చెప్తున్నారండి, కానీ తీరని చెప్పినప్పుడు 26 దాటలేకపోతే 2 జీతాలు రావని ఈరోజు ఎంఈఓ లాంటి కలెక్టర్ లాంటి అందరూ చెప్తున్నారు। కానీ మధ్య చేసిన స్కూల్ వాళ్ళకి ఏదైతే 2004 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళు తొలగించమని చెప్తున్నారు। ఏ రీతిగా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారని దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి। చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు, కానీ మేము ఎటువంటి వేతనం ఆశించలేనప్పుడే మేము పనిచేస్తాం। కానీ 3,000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అన్నది చాలా దారుణమైంది। కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు హామీ, ఆ జగన్ ప్రభుత్వంలో మెట్టు మేము గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు। ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ మధ్య స్కూల్లో మధ్య చేస్తున్న స్కూల్ని ఏదైతే అక్కడ మిడిల్ వర్గంలో తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం మంచిదని స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేశారు సరే స్కూళ్ళన్నీ కూడా మధ్య చేశారు। దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం।